Part 3. Oxides of Consider the following statement about oxides of sulfur. మనకు తెలుసు కదండి, సల్ఫర్ వన్ ఆఫ్ ద పొల్యూటెంట్ పార్టికల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. Oxides of sulfur are produced when sulfur contain fossil fuel is burnt. Yes. అదే ఫాజిల్ ఫ్యూయల్స్ అన్బర్nt అయితే బ్లాక్ కార్బన్ రిలీజ్ అవుతుంది. ఈవెన్ హైడ్రోకార్బన్స్ కూడా రిలీజ్ అవుతుంది. బట్ హైడ్రోకార్బన్స్ ఆర్ మెయిన్లీ ఫ్రమ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సల్ఫర్ డైఆక్సైడ్ ఈస్ పాయిజనస్ టు బోత్ అనిమల్ అండ్ ప్లాంట్స్. ఎస్, కరెక్ట్. ఆక్సైడ్ ఓన్లీ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ కాసెస్ రెస్పిరేటరీ డిసీజెస్. నో, సల్ఫర్ డైఆక్సైడ్స్ ఈవెన్ స్మాల్ అమౌంట్లో ఉన్నా కూడా చాలా డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా చాలామందికి ఈ సల్ఫర్ డైఆక్సైడ్ స్మాల్ ఈవెన్ పొల్యూషన్కి కొంచెం ఎక్స్పోజ్ అయినా కూడా సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకున్నామనుకో విల్ గెట్ ఆస్తమా. అందుకే ద మెయిన్ పర్పస్ ఆఫ్ BS6 norms is to reduce సల్ఫర్ కంటెంట్. దట్టు ఎంత 50 parts per million నుంచి 10 parts per million. సో ఒకసారి చూడండి BS6 norms ఏంటి అంటే సల్ఫర్లో ఎక్కడెక్కడ దొరుకుతుంది సల్ఫర్ అని. ఓజోన్ అంటే ఏంటి? O3 ఎలా ఫామ్ అవుతుంది? ఆక్సిజన్ ప్లస్ UV రేస్, అల్ట్రావైలెంట్ రేడియేషన్, తర్వాత డైఆక్సిజన్ వల్ల ఫామ్ అవుతుంది. ఓజోన్ అంటే స్ట్రాటోస్పియర్. అదే ట్రోపోస్పియర్లో ఫామ్ అయ్యేదాన్ని ఏమంటే ట్రోపోస్పియరిక్ ఓజోన్. బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ ఓజోన్, దాన్ని బ్యాడ్ ఓజోన్ అని అంటారు. సో డిఫరెన్స్ బిట్వీన్ బ్యాడ్ ఓజోన్ అండ్ గుడ్ ఓజోన్ ఒకసారి చూడండి. అండ్ ఆ బ్యాడ్ ఓజోన్ ఎందుకు ఫామ్ అవుతుంది, గుడ్ ఓజోన్ ఎలా ఫామ్ అవుతుంది? మెయిన్గా అంటార్క్టికాలో ఆ ఓజోన్ డిప్లీషన్, ఓజోన్కి రిలేటెడ్ మాంట్రియల్ ప్రోటోకాల్, వియన్నా ప్రోటోకాల్, కిగాలి అగ్రిమెంట్, అవన్నీ ఒకసారి చూసుకుంటే మనకే బెస్ట్. ఒకేసారి ఓజోన్ గురించి ఎనీ టాపిక్ ఎక్కడ అడిగినా వీ క్యాన్ ఈజీలీ ఆన్సర్. కెమికల్ రియాక్షన్, దిస్ ఈజ్ ఆల్ బ్లా అండి. ఓన్లీ UV రేడియేషన్ యాక్టింగ్ అండ్ మాలిక్యూల్ ఫామ్ ఓజోన్. ఓజోన్ హోల్ ఎలా ఫామ్ అయింది, పోలార్ వర్టెక్స్, జెట్ స్ట్రీమ్స్, ఎవ్రీథింగ్ ఒక చిన్న ఐడియా వచ్చేస్తే వస్తుంది. కానీ ఓజోన్ హోల్ ఫార్మేషన్ ఈజ్ మెయిన్లీ జియోగ్రఫీ టాపిక్. ఓజోన్ హోల్ డిప్లీషన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ టాపిక్. ఓజోన్ హోల్ ఫార్మేషన్ ఈజ్ జియోగ్రఫీ టాపిక్. కానీ ఒకసారి చూసుకోండి ఐడియా. క్లోరోఫ్లోరో కార్బన్స్ కాంపౌండ్స్ నేను చెప్పాను కండి, పొల్యూటెంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఉంటాయి. ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్. మళ్ళీ ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్ కాకుండా షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్, లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్స్ లాగా. ఈ లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్సా, లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్సా? ఈ క్లోరోఫ్లోరో కార్బన్ దట్టు మ్యాన్ మేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్, ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయ్యేది. అదే క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్ మనము రిఫ్రిజిరేటర్స్ దీంట్లో యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇంత తెలిసిన బికాజ్ దోస్ ఆర్ నాన్ రియాక్టివ్, నాన్ ఫ్లేమబుల్, నాన్ టాక్సిక్. ఏం టాక్సిక్ కాదు, ఏమీ ఫ్లేమబుల్ కాదు. సో వీఆర్ యూజింగ్ ఇట్. కానీ అది ఎన్విరాన్మెంట్ చేసే ఇంపాక్ట్, AC, రిఫ్రిజిరేటర్స్ అవన్నీ వీఆర్ యూజింగ్. కానీ అవి ఎన్విరాన్మెంట్ చేసే ఎఫెక్ట్ చాలా ఎక్కువ. సో చాలా అగ్రిమెంట్స్ ద్వారా హైడ్రోఫ్లోరోకార్బన్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్ డిక్రీజ్ చేయాలి అని ఉంది. సో దీస్ ఆర్ కాల్డ్ as ఫ్రేయాన్స్. సో వాళ్ళు కన్ఫ్యూజన్ చేయడానికి అడగచ్చు, ఫ్రియాన్స్ అంటే ఏంటి, క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ అని. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్, క్లీనింగ్ కంప్యూటర్ పార్ట్స్, ప్రొడ్యూసింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫోమ్. సో ఇవన్నిట్లో 1, 2, 3, 4. సో క్లోరోఫ్లోరోకార్బన్స్, ఫ్రియాన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as వాట్ అని. 24th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ఆల్రెడీ చెప్పాను కదండి ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే మనకి డైరెక్ట్గా UV రేస్ పడకుండా ఆ UV రేస్ డైఆక్సిజన్తో మిక్స్ అవ్వడం వల్ల ఓజోన్ అనేది ఫామ్ అయిపోతుంది. అదే ఆ ఓజోనే ఫామ్ అవ్వకపోతే డైరెక్ట్ UV రేస్ వచ్చి మన మీద పడుతుంది. ఫిల్ట్రేషన్ ఆఫ్ మోర్ UV రేడియేషన్ ఇంటూ ట్రోపోస్పియర్. నో, దిస్ ఈజ్ రాంగ్. ఏజింగ్ ఆఫ్ స్కిన్ కరెక్ట్. కిల్లింగ్ ఆఫ్ మెనీ ప్లాంట్స్ కూడా చచ్చిపోతాయి. డిక్రీజ్ ఇన్ ఎవాపరేషన్ కాదు, ఇంక్రీజ్. సో 4 ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో 1 ఈజ్ ఆల్సో రాంగ్. ఫిల్ట్రేషన్ ఆఫ్ మోర్ UV రేడియేషన్ ట్రోపోస్పియర్. విచ్ ఆఫ్ ద గివెన్ అబోవ్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ అనేది డిక్రీజ్ అయ్యే కొద్దీ మోర్ UV రేడియేషన్ ఎస్ రైట్. ఫిల్ట్రేషన్, చాలా ఎక్కువ UV రేడియేషన్స్ అయిపోతాయి ట్రోపోస్పియర్లో. సో 3 ఈజ్ కరెక్ట్. సో ఓజోన్ లేయర్ డిప్లీషన్ మనం ఆల్రెడీ చెప్పాం. మాంట్రియల్ ప్రోటోకాల్, వియన్నా ప్రోటోకాల్, కిగాలి ప్రోటోకాల్. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ ద ఫస్ట్ ప్రోటోకాల్ అండి.
ఆల్ యుఎన్ స్టేట్స్ రాటిఫై చేసిన ఫస్ట్ ప్రోటోకాల్ ఏంటి అని అడుగుతారు. మాంట్రియల్ ప్రోటోకాల్. వియన్నా ప్రోటోకాల్ జస్ట్ ఒక ఫ్రేమ్వర్క్. కిగాలి ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ని కంటిన్యూస్ చేస్తూ మెయిన్గా హైడ్రోఫ్లోరో కార్బన్స్ని రెడ్యూస్ చేయడం అండ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ని కూడా డిక్రీజ్ చేయడం. బ్లూ బేబీ సిండ్రోమ్, నైట్రైట్ ఈజీగా చెప్పచ్చు. ఫ్లోరైడ్ గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఫ్లోరైడ్ ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుంది, లెడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సల్ఫేట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, నైట్రేట్ తీసుకోవడం వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్, నిజంగా బేబీ బ్లూగా అయిపోతుంది బికాజ్ ఎక్సెస్గా తీసుకోవడం వల్ల. ఆల్సో కాల్డ్ ఎస్ గ్లోబెనీమియా. హిమోగ్లోబిన్లో సమ్ కంటెంట్ తక్కువ అయిపోయి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ అయిపోయి బ్లూ బేబీగా ఫామ్ అయిపోతుంది నైట్రైట్. అండ్ ఆల్రెడీ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ చేసింది సమ్ 0.5 to 1 mm 1 parts/million ఉండాలి ఇఫ్ యూ టేక్ వాటర్. సో వాటర్ వల్ల మనకి ఇంకా ఏమేమి డిసీజెస్ వస్తాయి. కాడ్మియం వాటర్లో కాడ్మియం వల్ల ఉండడం ఏమొస్తాయి, లెడ్ ఉండడం వల్ల బ్రెయిన్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. కాడ్మియం, ఇటాయ్, బ్లూ బేబీ సిండ్రోమ్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. జస్ట్ వాటర్ రిలేటెడ్ డిసీజెస్, వాటర్ పొల్యూటెంట్స్ అని చూస్తే వచ్చేస్తుంది. డీడీటీని ఒకప్పుడు మనం మలేరియా డిసీజ్ వచ్చినప్పుడు వీ యూస్ టు టేక్ డీడీటీ. బట్ ఆ డీడీటీ బయో మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. బయో అక్యుములేషన్ అంటే ఏంటి, ఒక స్టేజ్లోనే అక్యుములేట్ అవ్వడం. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే మ్యాగ్నెట్ లాగా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి అక్యుములేట్ అయిపోతూ దానివల్ల చాలా వల్చర్స్ చనిపోయాయి, చాలా ఓషన్లో ఉన్న లివింగ్ ఆర్గన్, ఈవెన్ హ్యూమన్ కూడా చనిపోతున్నారు చాలామంది. సో డీడీటీ అనేది వన్ ఆఫ్ ద ఇప్పుడు బ్యాన్ చేసేసారు కంప్లీట్గా. డ్యూరింగ్ వరల్డ్ వార్ II డీడీటీ యూజ్ టు కంట్రోల్ డిసీజ్ లైక్ మలేరియా. ఎస్, డీడీటీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ టు కంట్రోల్ డ్యామేజ్ కాస్డ్ ఇన్ ఇన్సెక్ట్. మెనీ కంట్రీస్ బ్యాన్ DDT బట్ ఇండియా ఈజ్ ఆల్సో బ్యాండ్. సో డీడీటీ అంటే మెయిన్గా ఎందుకు బ్యాన్ చేశారు అంటే బయో మ్యాగ్నిఫికేషన్ వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి. సో డీడీటీ ఒకసారి ఇఫ్ పాసిబుల్ చూసుకోండి. సోడియం క్లోరైడ్, సోడియం ఆర్సెనేట్, ఇది కొంచెం కెమిస్ట్రీ, ఈ కెమికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఈజీగా చెప్తారు. దిస్ ఈజ్ హెర్బిసైడ్ అంట. ఫస్ట్ ఐ థాట్ పెస్టిసైడ్స్, బట్ హెర్బిసైడ్స్. ఇంకా పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ మైన్యూట్ డిఫరెంట్లో ఉంటాయి. పెస్ట్ కంట్రోల్ని, ఇది హెర్బిసైడ్స్ అంటే హర్బ్స్ని ఏం కాకుండా చూసేది, వీడ్స్ దానికి దీనికి రిమూవల్. బట్ బోత్ ఆర్ నాట్ గుడ్. న్యాచురల్ మాన్యూర్ ఈజ్ ఓన్లీ గుడ్. ఆ న్యాచురల్ మాన్యూర్ కూడా ఓవర్గా అయ్యే కొద్దీ అవి కూడా కెమికల్సే రిలీజ్ చేస్తాయి. సో మోడరేట్ ఈజ్ ద బెస్ట్. సో దిస్ టాపిక్ ఐ కాంట్ డిస్కస్. అండ్ 28 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బట్ ఇలాంటి టాపిక్స్ కూడా వస్తాయి మధ్యలో. ఇలాంటి టాపిక్స్ వస్తే జస్ట్ ఊరికి అటెంప్ట్ చేయకండి ఇఫ్ యూ డోంట్ నో. బట్ ఇలాంటి టాపిక్స్ వస్తాయి అని కూడా మైండ్లో పెట్టుకోండి. 75 అటెంప్ట్ చేయాలి అని వెళ్ళాలి, బట్ 75 అటెంప్ట్ చేసి రాకూడదు. బికాజ్ 5 to 10 టాపిక్స్ ఈజీలీ ఇలాంటి కన్ఫ్యూజింగ్ పార్ట్స్ ఇస్తారు. బికాజ్ అది కూడా ఒక ఎలిమినేటింగ్ స్ట్రాటజీనే. అండ్ అబౌట్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రీలో నుంచి చాలా వేస్ట్ వస్తుంది. దాంట్లో నాన్ బయోడిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ అంటే ఏంటండి, డిగ్రేడ్ అయిపోయేది. లివింగ్, ఆ లివింగ్ని లివింగ్ అంటే ఏంటి, సమ్ ప్లాంట్స్ నుంచి, ఫుడ్ నుంచి వచ్చేది లివింగ్ అంటారు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మెటల్స్. ఇండస్ట్రీస్ వేస్ట్ ఆర్ జనరేటెడ్ బై కాటన్ మిల్స్. ఫుడ్ ప్రాసెసింగ్ is biodegradable. Paper, even this is also biodegradable. Biodegradable waste or థర్మల్ పవర్ ప్లాంట్స్, ఐరన్. చెప్పాను కదండి కన్ఫ్యూజన్కి రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్కరెక్ట్, బోత్ ఆర్ ఇన్కరెక్ట్. మీరు ఇన్కరెక్ట్ చూడకుండా నన్ ఆఫ్ దెమ్ అన్నా మనకే ఎంత నాలెడ్జ్ ఉంది కాబట్టి స్లోగా స్టడీ పేస్లో వీ షుడ్ రీడ్. 29th ఆక్టెన్ నెంబర్. ఈవెన్ ఇప్పుడు కూడా వెహికల్స్ని ఆక్టెన్ నెంబర్ చెక్ చేస్తున్నారంట. హయ్యర్ ద ఆక్టెన్, హయ్యర్ ద ఎఫిషియన్సీ, లో ద నాకింగ్ పవర్ అంటారంట. అంటే ఫ్యూయల్ వేస్టేజ్ తక్కువ ఉంటుంది అని, బర్నింగ్ కెపాసిటీ సమ్ డిఫరెంట్ ఏదో ఉంటుందంట. ఆక్టెన్ నెంబర్ ఎక్కువ ఉందనుకోండి, నాకింగ్ అనేది తగ్గుతుందంట. సో తక్కువ నాకింగ్ ఉందనుకో పెట్రోలియం వేస్ట్, డీజిల్ వేస్ట్ తక్కువ ఉంటుంది అని విన్నాను. higher the octane, the more it is resistance. So high octane rating which is derived from plastic waste. ప్లాస్టికే ఒక వేస్ట్, మళ్ళీ ఆ ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఫ్యూయల్ వస్తుంది అంటే అది బెస్టే కదండి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రీన్ ఫ్యూయల్.
ఇట్స్ నాట్ సస్టైనబుల్ ఫ్యూయల్. సస్టైనబుల్ ఫ్యూయల్ అంటే నో మోర్ వేస్ట్ నుంచి రావడం కాదు. సస్టైనబుల్ ఫ్యూయల్ ఇది వేస్ట్ నుంచి ఫ్యూయల్ వస్తుంది కాబట్టి గ్రీన్ ఫ్యూయల్. పెస్టిసైడ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, అదేదో కెమికల్ ఫామ్లో ఇచ్చి పెస్టిసైడ్స్ ఆర్ బేసికలీ సింథటిక్ టాక్సిక్ కెమికల్స్ విత్ ఎకలాజికల్ రిపర్కషన్స్. అవును, మనం పెస్టిసైడ్స్ ఈజీగా కొట్టేస్తాం. అదేంటి, ప్లాంట్ కన్జ్యూమ్ చేసి, ప్లాంట్ డిఫరెంట్ అనిమల్స్ కన్జ్యూమ్ చేసి, కొన్ని అనిమల్స్ కన్జ్యూమ్ చేస్తాయి, కొన్ని ఈవెన్ హ్యూమన్స్ కూడా కన్జ్యూమ్ చేసి మళ్ళీ మనకు డిసీజెస్ రావడం, అవి కన్జ్యూమ్ చేసి అవి చచ్చిపోవడం. సో డిఫరెంట్ ఎకలాజికల్ రిపర్కషన్స్ ఉంటాయి. పెస్టిసైడ్స్ ఆర్ కెమికల్లీ యూజ్డ్ ఫర్ కిల్లింగ్ ఇన్సెక్ట్స్, ఫంగస్ అండ్ వీడ్స్. ఎస్, ఈవెన్ హెర్బిసైడ్స్ కూడా హర్బ్స్ని చంపడానికి. సో ఇన్సెక్టిసైడ్స్ అంటే ఇన్సెక్ట్స్ని చంపడానికి, హెర్బిసైడ్స్ అంటే హెర్బ్స్ని చంపడానికి, పెస్టిసైడ్స్ అంటే పెస్ట్ని చంపడానికి. ఇంకా ఈ పెస్టిసైడ్స్ ఏమైనా కరెంట్ అఫైర్స్లో ఉన్నాయేమో ఒకసారి చూడండి. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఎనీథింగ్ ప్లీజ్ కమెంట్. సో ఈ టాపిక్లో ఏం చూసుకున్నాం, పెస్టిసైడ్స్ అంటే ఏంటి, ప్లాస్టిక్ ఆక్టేన్ నెంబర్, ప్లాస్టిక్ వేస్ట్, గ్రీన్ ఫ్యూయల్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే ఏంటి, DDT కెమికల్స్, ఓజోన్ లేయర్ అండ్ బ్లూ బేబీ సిండ్రోమ్, ఇటాయ్ క్యాడ్మియం, ఆ డిసీజెస్ కూడా ఒకసారి చూడండి. యూవీ రేడియేషన్స్ ఎలా ఫామ్ అయితే, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్.